ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేషరాశి. ఈ మేషరాశి వారికి 2026 సంవత్సరం చాలా బాగుంది. ఈ గురువు ఉచ్చస్థానంలో ఉండటం, 4వ స్థాన దోషం అయితే లేదు. భాగ్యాధిపతి అయి ఉండటం, వ్యయాధిపతి అయి ఉండటం, ఉచ్చలో ఉండటం మేషరాశి వారికి మరింత సత్ఫలితాలు కలుగుతాయి. శని భగవానుడు వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏల్నాటి శని ప్రభావం అంతగా వీళ్ళని బాధించదు. గురుబలం ఉండటం చేత అన్ని విధాలైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి, ఉద్యోగ మార్పులు జరుగుతాయి, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. అట్లాగే విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి టైము. ఈ 2026 సంవత్సరం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ 15 మధ్య కాలంలో కొంత చిన్న ఇబ్బందులు అయితే ఈ మేషరాశి వారికి ఉంటాయి. జూలై నుంచి ఆగస్టు అయ్యేంత వరకు కొంత మానసిక ఒత్తిడి, అధిక ధన వ్యయం ఉంటుంది. నవంబర్ నుంచి డిసెంబర్ అయిపోయేంత వరకు కూడా కొంత ఈ 2026 సంవత్సరం మానసిక ఒత్తిళ్లు, ఇబ్బందులు కలుగుతాయి. మిగిలిన సమయం అంతా కూడా అనుకూలంగా ఉంది. కావున ఆయా సమయాల్లో శివారాధన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. వీలున్నంత వరకు శివాలయ దర్శనం, శివారాధన చేయండి. మీకు మంచి మార్పులు అయితే కలుగుతాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.